నేను అందరినీ మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఏ తల్లిదండ్రులతోటి గౌరవంగా ఇవాళ మిమ్మల్ని గౌరవిస్తారో ఆ కుటుంబంలో ఉండి వచ్చి చదువుకునే పిల్లలకు సంబంధించి మీరంతా శిక్షణ పొందినటువంటి వాళ్ళు, పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సంపాదించిన వాళ్ళు, ఈరోజు కార్పొరేట్ పాఠశాలల్లో సరి అయినటువంటి శిక్షణ లేక పోటీ పరీక్షల్లో లేకున్నప్పటికీ కూడా అక్కడ ఫలితాలు, అక్కడ అడ్మిషన్లకు సంబంధించి మొన్ననే పత్రికలో వచ్చింది, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 2 లక్షల విద్యార్థుల సంఖ్య తక్కువైందని. ఈరోజు మీ అందరూ కూడా దయచేసి రాబోయే విద్యా సంవత్సరానికి కానీ ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు కూడా నా పాఠశాల బాగుండాలి, నా పాఠశాలలో చదువుకున్న పిల్లవాడు అత్యున్నత స్థానానికి ఎదగాలనేటువంటి లక్ష్యంగా మంచి అయినా చెడైనా మీదే బాధ్యత. ఆ గ్రామంలో పాఠశాలలో చదివి బయటికి వచ్చేటువంటి ఒక విద్యార్థి ఈ దేశ సంపద, ఈ తెలంగాణ సంపద, తెలంగాణ అభివృద్ధికి దోహదపడే విధంగా మీ యొక్క ఆశీర్వచనము, విద్యా బోధన, సహకారాలు, శిక్షణ ఉండాలని ఆకాంక్షిస్తూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా భవిష్యత్తులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పాఠశాల భవన నిర్మాణాలు కావచ్చు, రాబోయే కాలంలో 11,500 ఉద్యోగ నియామకాలు కావచ్చు, అన్ని రకాల చేపట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే ఎక్కువ ప్రక్షాళన చేసి మంచి దారిలో నడిచే విధంగా విద్యా వ్యవస్థకు వారి దగ్గరే శాఖ పెట్టుకొని ఈరోజు ఈ విద్యా వ్యవస్థలో మార్పులు చేసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి గారి లక్ష్యానికి అనుగుణంగా, ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా దయచేసి మీరంతా కూడా ఈ తెలంగాణ అభివృద్ధిలో, ఈ ప్రజా పాలనలో మీరంతా భాగస్వాములై భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి సహకరించాలి. తెలంగాణ ఉద్యమంలో మీరంతా మీ బాధ్యతలు పాఠశాలలు బహిష్కరించి కావచ్చు, లేదా తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల నాయకులుగా తెలంగాణ సాధన కోసం పోరాడి రానాడు. ఇది మన రాష్ట్రం. మన రాష్ట్రంలో మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా మార్పు కోరుకొని ఏర్పడ్డ రాజ్యం. ఈ రాజ్యంలో ప్రజలు బాగుండాలి, విద్యార్థులు బాగా చదువుకోవాలనేటువంటి మాట కోరుతూ మరొక్కసారి నీలాగా, మీ అందరిలాగా విద్యార్థిగా, విద్యార్థి నాయకుడిగా ఈరోజు రాజకీయాల్లో మరి క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మీ అందరు మరొక్కసారి ఆచార్య దేవోభావుని గౌరవిస్తూ నమస్కరిస్తూ రాబోయే తెలంగాణ నిర్మాణంలో మీ పాత్ర చాలా పెద్దగా ఉండాలని కోరుతూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.